గురువుగారు కొంతమంది ఇళ్లల్లో అకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి కదా. అవును. అలాంటివి సంభవించినప్పుడు అసలు ఏం చేయాలంటారు వాళ్ళు? ఒకటి ముఖ్యంగా అసలు అకాల మరణం అనేది పూర్వజన్మ సుకృతం. అంటే పూర్వజన్మ చేసినట్టు సుకృతం కానివ్వండి. ఇప్పుడు కొంత నిజంగా చెప్పాలంటే పాపం 8 ఏళ్ల పిల్లలు, మొన్న జాహ్నవి మిస్ అయింది, కొంతమంది దొరుకుతుంటారు. సరే దేవుడి దయ వల్ల మంచి దొరకాలనే ప్రయత్నం చేద్దాం, మనం సంకల్పం చేద్దాం, దేవుడి దండం పెట్టుకుందాం. ఇలాంటివన్నీ కూడా ఒక రకమైనటువంటి అకాలమైనటువంటి మరణాలు, మిస్సింగ్లు అవుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలు మనం డ్రైవింగ్ చేస్తుంటాం, పాపం భార్యాభర్త విడిపోయి పడతారు, ఆ చిన్న పిల్ల పోయి బండి కింద ఇక్కడ పడి చనిపోతూ ఉంటారు. సో అలాంటిది పాము వచ్చేసి పిల్లని కరవడం ఒకటి. సో అంతకంటే దరిద్రం ఏంటంటే 4 ఏళ్ల పాపని కూడా దరిద్రపు వెధవలు కొంతమంది, దరిద్రపు మొదనష్టపు దరిద్రపు వెధవలు కొంతమంది ఆ 4 ఏళ్ల పాపని రేప్ చేయడం, మానభంగం చేస్తున్నారు. అంటే ఈ శాపం ఎవరిది అంటే ఈ పాపదా లేకపోతే చేసినోడుదా అంటే చేసినోడు నికృష్టుడు, వాడు దౌర్భాగ్యుడు, నికృష్ణ విషయం తెలుసు మనకి. వాడిని నిట్టనిలున్న సజీవంగా మనం ఈ ఆయిల్ ఉంటుంది కదా, మనకి పాత ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఇంజిన్ ఆయిల్లో అటువంటి గోనె బస్తాలు ఉంటాయి. గోనె బస్తా అంటారు ఇక్కడ తెలంగాణలో, మరి ఆంధ్రాలో వాటిని సున్ని బస్తాలు ఏమంటారు కానీ నార బస్తాలు అంటారు. వాటికి నూనెలో ముంచి వాని ఒంటికి చుట్టి దహనం చేయాలి, వాడిని సజీవ దహనం చేయాలి. అలాంటి చిన్నపిల్లల్ని అసలు మానభంగం చేసిన వాళ్ళు అలా చేయాలి మనం. సో చిన్నపిల్లల్ని ఇంకా మానేసిన వాడిని రకరకాలుగా వాడిని హింస పెట్టి చంపాలి మనం. ఇది సరైనటువంటి ధర్మం, ఇది గరుడ పురాణంలో కూడా ఖచ్చితంగా ఉంది ఇది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే అకాల మరణము, అకాలమైనటువంటి ప్రారంధం కర్మలన్నీ కూడా ఎందుకు అనుభవిస్తారంటే జాతకంలో ఉన్నటువంటి విధానం తెలుసుకోవచ్చు మనం. జాతకంలో స్పష్టంగా తెలుస్తుంది అకాల మరణం గురించి. తెలుస్తుంది అంటే రికగ్నైజ్ చేయాలి. అంటే అందరూ చూడలేకపోవచ్చు అష్టమ స్థానాన్ని, షష్టమ స్థానాన్ని, వ్యయ స్థానాన్ని. జన్మలగ్నం నుంచి 6, 12, 8 స్థానాలు చూస్తే ఇది అకాల మరణమా, సకాల మరణమా? సకాల మరణం అంటే మోర్ దెన్ 85 years సకాల మరణం. అది జాతకంలో తెలుస్తుంది, తప్పకుండా తెలుస్తుంది. బట్ వి నెవర్ సే దిస్ అ పర్ఫెక్ట్ టైం టు డై అని చెప్పడానికి కుదరదు. కానీ ఈ సంవత్సరంలో ఈ టైంలో మరణం వస్తుంది, ఈ నక్షత్రము ఈ లగ్నం కలిస్తే వీళ్ళకి దోషం ఉంటుంది అంటే చచ్చిపోతారని ఏమని చెప్పలేంగా. డాక్టర్ అని చెప్తాడా, ట్రై టు అవర్ బెస్ట్ అంటాడు, మా ప్రయత్నం ఏం చేస్తామంటే తర్వాత దేవుడి దయ అంటాడు. సో కాబట్టి ఆ సమయంలో వీరికి నెగిటివ్ ఎనర్జీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చూసరికి అర్ధాయుష్కులై ఉంటారు, ఆయుష్ స్థానంలో పాయింట్ తక్కువ ఉంటాయి. అప్పుడు మనం ఆయుష్ని పెంచే పుణ్యకర్మ చేసుకోవచ్చు. అంటే పుణ్యకర్మ చేస్తే తల్లిదండ్రులు చేసేటువంటి పుణ్యకర్మల వల్ల పిల్లలకి మంచి అభివృద్ధి ఉంటుంది. సో మీరు ఎంతైతే పుణ్యకర్మలు చేస్తారో మీ సంతానానికి అద్భుతమైనటువంటి ఆయుష్ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, వృద్ధి పొందుకునే అవకాశం ఉంది. ఎంత పాపకర్మలు చేస్తారో వాళ్ళకి ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. అంటే తల్లిదండ్రులు చేసేటువంటి పాప పుణ్య కర్మల ఫలితం కూడా ఈ యొక్క పిల్లల మీద పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అకాల మరణాలు ఎందుకు వస్తాయంటే మన జన్మ జాతకంలో పూర్వజన్మ వాసనలు అంటారు వాటిని, వాటి ప్రకారంగాను కొంతవరకు మనం చేసుకున్నటువంటి పాపకర్మలు, తల్లిదండ్రుల యొక్క పాపకర్మలు మన ఎఫెక్ట్ ఉంటుంది. అటువంటి పాపకర్మల వల్లనే అకాల మరణాలు వస్తాయి. మరి వచ్చినప్పుడు రోగంతో వస్తుంది. కొంతమందికి 10 ఏళ్ళు రోగంతో ఉంటారు, కొంతమంది 10 ఏళ్ళు మంచాన పడుతుంటారు. ఇది ఈ జన్మలో చేసుకున్నటువంటి అనేక పాపకర్మల ఫలితం. అది గత జన్మ ప్లస్ ఈ జన్మ పాపకర్మలు యాడ్ అవుతూనే ఉంటాయి. సైకిల్ ఇది కాలం అనే సైకిల్. ఇది తప్పకుండా తిరుగుతూనే ఉంటుంది. నువ్వు చేసిన కర్మకి తప్పకుండా మళ్ళీ డౌన్ అవ్వాల్సిందే, మళ్ళీ పుణ్యకర్మ చేస్తే మళ్ళీ హైక్ అవ్వాల్సిందే. కాబట్టి ఈ పాప పుణ్య కర్మల ఫలితం అనేది అనుభవించి తీరాల్సిందే. కనుక మనం ఎప్పుడు కూడా దానము చేయలేకపోతే జపం చేసుకుని ప్రయత్నించాలి. ఇలాంటి అకాల మరణం పొందిన వాళ్ళతో మనం ఏం చెయ్యాలి అంటే వాళ్ళకి ఎటువంటి అంటే ఎక్కడ వారికి పూజిస్తారు అంటే అకాల మరణం పొందిన వారికి, అర్ధాయుష్ల వారికి నారాయణ బలి అని ఉంటుంది. సో మంచి ప్రశ్న అడిగారు మీరు. నారాయణ బలి అని ఉంటుంది. అంటే నారాయణ బలి అంటే ఇలా అకాల మరణం, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, తర్వాత మనకి కొన్ని ప్రమాదాలు చూస్తున్నాం. ఇది బస్సులో వెళ్తున్నాడు, బస్సు తగలబడి ఆహుతి అయిపోయారు, అంటే తగలబడిపోయారు పాపం. ఇవన్నీ అకాల భయానక మరణాలు ఇవి. అంటే వాళ్ళు కూడా చనిపోతున్నప్పుడు అంత బాధని అనుభవించి చనిపోతారు. సో వాళ్ళకి ఆ ప్రేత ముక్తి ఉండదు. ఆ ప్రేత అనేది కొట్టుకుంటూనే ఉంటుంది గ్యారెంటీగా. సో అటువంటి ప్రేత ముక్తి కొరకు నారాయణ బలి పూజ ఉంటుంది. దానికి నారాయణ బలి చేసుకోవాలి. చాలా మంది అంటారు ఏంటంటే త్రయంబకేశ్వరం వెళ్ళాలి, లేదంటే గోకర్ణలో చేసుకోవాలి. అఫ్ కోర్స్ అక్కడేమైనా మృత్యుంజయ కారకుడు, ఇక్కడే మోక్ష కారకుడు కాబట్టి తప్పకుండా మీరు ఇక్కడ చేసుకోవచ్చు, మంచిదే. కానీ ఇంటి కూడా చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. నారాయణ బలి ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఇంట్లో వరకు చేయరు, కానీ స్థలం పెద్దగా ఉండదు కాబట్టి ఏ మఠంలోనో ఏ ఆశ్రమంలోనో చేసుకుంటే తప్పకుండా నారాయణ బలి మనం ఉన్న ఊళ్ళో కూడా చేసుకోవచ్చు, లేదా గోకర్ణం కానీ నాసికా త్రయంబకంలో చేయొచ్చు. రెండవది, కొంతమంది పితృదోషాల వల్ల జరుగుతుంది ఇది. అంటే తల్లిదండ్రులు ఇందాక అనుగుణంగా తండ్రి చేసే పాపకర్మల్ని ఏ పాపకర్మలు చేస్తారంటే తల్లిదండ్రులు చేసినటువంటి పాపకర్మలు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి సమాజంలో తప్పుగా అనుకోదు ఎవరైనా సరే. నేను తప్పు ముక్కుసూటిగా చెప్తాను. నేను ఈ మధ్య కాలంలో దాదాపుగా రేపు జంజీలు, రేపు మారబోయేటువంటి తల్లిదండ్రులుగా మారిపోతున్న జంజీలందరూ కూడా చేసేది, ఇప్పుడు నాకు గర్భం వద్దు, ఇప్పుడు ఒకవేళ గర్భం వచ్చింది డైరెక్ట్ వాడు అబార్టెడే,
నేను పిల్స్ వేసుకుంటా, టాబ్లెట్ వేసుకుంటా, నాకు గర్భస్రావణ కావాలి అంతే. ఇంకా నాకు ఇప్పుడు పిల్లలు కానీ ఓపుకోనట్లేదు, నేను నా ఉద్యోగం నాకు హై కావాలి, నాకు జాబ్ కావాలి, తప్పుగా అనుకోతే ఇంకా నాకు ఫిగర్ ఇంకా నేను బాగా కనబడాలి, ఇంకొక 30 ఏళ్ళు అయినా సరే 70 ఏళ్ళు అయినా సరే ఐఎమ్ నాట్ లుకింగ్, ఐ వాంట్ లుకింగ్ 21 years గర్ల్, 25 years బాయ్ లాగా ఉండాలి అనుకోండి, భావం ఎక్కువ పెరిగిపోయింది. సో ఎప్పుడైతే ఈ గర్భస్రావాలు చేయిస్తున్నారో ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ మీ జనరేషన్ తప్పకుండా పడుతుంది, 100% అది గ్యారంటీ పడుతుంది. మా నాన్నగారు అయిన కర్మలు పాప తప్పు చేశారు, ఆ కర్మ నాకు ఎఫెక్ట్ గ్యారంటీ పడుతుంది 100% గ్యారంటీ. దానికే మీకు ప్రత్యక్ష ఉదాహరణ సంతానలేమి, అకాల మరణాలు, పుట్టినటువంటి పిల్లలు 10 ఏళ్ళకి చనిపోవడం, 6 ఏళ్ళకి చనిపోవడం, గర్భస్రావం చేయించుకోవడం, ఇవన్నీ కూడా పాపకర్మల ఫలితాలే మనకి ఎక్కువ ఉంటాయి. ఇది పితృదోషం, ఇది పితృదోషం ఉంటుంది అండి. తల్లిదండ్రులు చేసినటువంటి దోషం ఇది పితృదోషం. ఈ దోష నివారణకి తప్పకుండా తండ్రి చనిపోయిన తర్వాత ఆయన చేయనటువంటి దోషం పోవడానికి, ఆ పాపం మనకు అంటుకోవడానికి ఆ పితృదేవతలకి మనం పిండ ప్రదానం చేయాలి. అది ఎక్కడ చేయాలి అంటే అది కూడా పితృదోష నివారణ పూజలు నాసికాత్రయంబ కానీ, గోకర్ణం కానీ, లేదా మనకి ఇక్కడ మఠంలో ఎక్కడైనా సరే చేయవచ్చును, లేదా అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి ఇక్కడ మనం తప్పకుండా చేసి గయలో కూడా గయ శ్రాద్ధం చేస్తే తప్పకుండా వాళ్ళకి ఆ యొక్క పితృదోష నివారణ తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చును. అది అకాల మరణం సంభవించిన ఎంత కాలం లోపు చేయాలంటారు గురుగారు? నీ ఇంట్లో జరిగేటువంటి ఏ కర్మ అయినా సరే లేట్ అవుతున్నా, ఉద్యోగం లేట్ అయినా, సంతానం లేట్ అయినా, వివాహం లేట్ అయినా, ఇవన్నిటికీ పితృదోష కారణాలు ఉంటాయి ఖచ్చితంగా. కొన్ని నీ జన్మ జాతకం పుణ్య ఫలితం అంటే 9,000 అంటారు, జన్మలగ్నం నుంచి 9,000 అనేది ఉంటుంది. ఆ పుణ్య ఫలితం సరిగ్గా లేకపోయినా నీకు సంతానం, వివాహం లేట్ అవుతుంటుంది. బట్ మోర్ దెన్ ఈ నవమస్థానం కన్నా పితృదోషాల వల్లనే మీకు ఎక్కువగా వివాహాలు ఆలస్యం అవ్వడం, గర్భస్రావాలు కావడం. అంటే కొంతమంది గర్భస్రావం అయిపోతుంటుంది, గర్భంతో ఉంటుంది, 3 నెలలకి గర్భస్రావం అయిపోతుంది, 4 నెలలకి గర్భస్రావం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి కూడా పితృదోషాలు ఖచ్చితంగా ఉన్నట్టే లెక్క పెట్టుకోవాలి మనం. ఇది ఎన్నేళ్ళు కాదు, 6 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు. పితృదోషాలు నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంటాయి కదా, ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంటాయి, 4 తరాల వరకు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఆ పితృదోష నివారణ పూజలు చేసుకునే ప్రయత్నం చేయాలి. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.